చెగువేరా ఈ పేరు తెలియనటువంటి యువకుడు ఈ ప్రపంచంలో యువకులు ఎవరు ఉండరు, అది మనకు తెలిసిన సంగతే. ఎప్పుడో 1928వ సంవత్సరం జూన్ 14వ తేదీన జన్మించినటువంటి చెగువేరా 1967 అక్టోబర్ 9వ తేదీన మరణిస్తాడు. అంటే చెగువేరా మొత్తం తను జీవించినటువంటి కాలం కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. ఈ 39 సంవత్సరాలు జీవించినటువంటి ఈ యువకుడు గురించి తెలియనటువంటి ప్రజలు కానీ అట్లాగే యువకులు కానీ ప్రపంచంలో మనకి కనపడరు. అంటే ఇవాళ ప్రపంచ జనాభా సుమారుగా 800 కోట్లకి చేరింది. ఈ 800 కోట్ల జనాభాలో 15 to 35 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి యూత్ మనకి 180 కోట్ల మంది ఇవాళ ప్రపంచంలో కనబడుతున్నారు. ఈ 15 to 35 ఇయర్స్ ఉన్నటువంటి ఈ మధ్య 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యూత్ 180 కోట్ల మంది యువకులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఓ శక్తివంతమైనటువంటి మనిషి ఎవరు, మమ్మల్ని ప్రభావితం చేస్తున్నటువంటి మనిషి ఎవరు అని ఒక సర్వే చేస్తే ఈ 180 కోట్ల మంది యువకులు మమ్మల్ని నిత్యం ఇన్స్పైర్ చేస్తున్నటువంటి ఓ వ్యక్తి, మమ్మల్ని రగిలిస్తున్నటువంటి ఓ వ్యక్తి, నిత్యం మమ్మల్ని ముందు దారి వైపు నడిపిస్తున్నటువంటి ఓ వ్యక్తి ఎవరు అంటే ఆ 180 కోట్ల మంది యువకులు ఎంచుకున్నటువంటి పేరు చెగువేరా. అంతటి శక్తివంతమైనటువంటి మనిషి చెగువేరా. మరి ఈ చెగువేరా ఎందుకు ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి? ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆయన జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఎందుకు ఈ కాలంలో యువత చెగువేరాని స్ఫూర్తిగా తీసుకోవాలి? ఇంతకు ముందే మిత్రులు చెప్పినట్లు చెగువేరాని ఇవాళ మనం టీ షర్ట్స్ మీద వేసుకుంటున్నాం, చెగువేరా బొమ్మని ఇవాళ మనం టీ తాగే కప్పుల మీద వేసుకుంటున్నాం, చెగువేరా బొమ్మని ఇవాళ మన ఇంటి గోడల పైన అట్లాగే మన వీధి గోడల పైన వేసుకుంటున్నాం. కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు తమ జెండాల పైన కూడా ఈ చెగువేరా బొమ్మని ముద్రించుకుంటున్నారు. మరి ఇంతమందిని కదిలిస్తూ ఇంతమందికి చైతన్యాన్ని రగిలిస్తున్నటువంటి చెగువేరా ఎవరు అసలు? ఆయన చేసినటువంటి పనులేంటి? ఇప్పుడు ఇవాళ మనం 2020 సంవత్సరంలో ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలి అని చూస్తే, చెగువేరా తన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అందరికీ తెలిసినట్లు కేవలం చెగువేరా ఒక విప్లవకారుడు మాత్రమే కాదు, ఓ ఆయుధం పట్టుకున్నటువంటి సాయుధ వీరుడు మాత్రమే కాదు. చెగువేరా అంటే ఓ గొప్ప ఉన్నత చదువు చదివినటువంటి ఒక చదువరి, మెడిసిన్ చదువుకున్నటువంటి ఒక చదువరి. అట్లాగే అర్జెంటీనాలో, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి అర్జెంటీనాలో పుట్టినటువంటి చెగువేరా కేవలం తన గురించి, తన వ్యక్తిత్వం గురించి, తన జీవితం గురించి మాత్రమే ఆలోచన చేయలేదు. చదువుతూ ఉన్నటువంటి క్రమంలోనే, మెడిసిన్ చదువుతున్నటువంటి క్రమంలోనే తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిత్యం ఆయన అధ్యయనం చేశాడు. అట్లాగే దేశవ్యాప్తంగా, అర్జెంటీనా వ్యాప్తంగా, అట్లాగే లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఆయన నిత్యం గమనిస్తూ వచ్చాడు. ఓ చదువుకుంటున్నటువంటి యువకుడు ఏం చేయాలి అనేది మనం చెగువేరా నుంచి స్ఫూర్తిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన తన మిత్రుడితో కలిసి సుమారు 3500 కిలోమీటర్ల పాటు మోటార్ సైకిల్ యాత్ర చేస్తాడు. 2800 మైళ్ళు, దాని కిలోమీటర్లో మనం చూసుకుంటే 3500 కిలోమీటర్ల పాటు దేశం మొత్తం కూడా, అర్జెంటీనా దేశం అట్లాగే చిలీ, ఇతర దేశాలు, లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో కూడా ఆయన మోటార్ సైకిల్ యాత్ర చేసి ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, యువకులు ఎట్లా జీవిస్తున్నారు, అట్లాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎట్లా కొనసాగుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేయడం కోసం చెగువేరా చదువుకునేటటువంటి రోజుల్లోనే ఆయన ఒక స్టడీ టూర్ లాంటిది నిర్వహించి మొత్తం 3500 కిలోమీటర్ల పాటు యాత్ర చేసినటువంటి వ్యక్తి చెగువేరా. ఈ విషయంలో ఈనాడు ఉన్నటువంటి యువకులు ఆ విషయం ఆధారంగా మనం ఏ స్ఫూర్తి తీసుకోవాలి అంటే, కేవలం మన చదువు మాత్రమే కాకుండా, కేవలం మన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా, కేవలం మన కుటుంబ జీవితం మాత్రమే కాకుండా, నిత్యం మన చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవాలి అనే అంశం, ఇది మనం చెగువేరా జీవితం నుంచి స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇదంతా కూడా యూత్ నేర్చుకోవాలి అనేది మనం గమనించాలి. అట్లాగే చెగువేరా ఇంట్లో ఎప్పుడూ కూడా అర్ధరాత్రి వరకు కూడా
తెల్లవారుజామున 2-3 గంటల వరకు కూడా ఆయన ఇంట్లో దీపం వెలుగుతూ ఉండేది. ఎందుకయ్యా దీపం వెలుగుతూ ఉంటుంది అంటే, చేగువేరా చదవని పుస్తకం లేదు ఆ రోజు, చేగువేరా చదవని సాహిత్యం లేదు ఆ రోజు. దాదాపుగా తెల్లవారే వరకు కూడా నిద్రని ఆపుకొని మరి సాహిత్యాన్ని చదివేటటువంటి అలవాటు చేగువేరాకు ఉండేది. ఈ విషయంలో యువత ఏం నేర్చుకోవాలి అంటే, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా కూడా మన జీవితంలో ప్రారంభ కాలంలో చదువుకునేటటువంటి విద్యార్థులుగా, చదువుకునేటటువంటి యువతగా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మనం కష్టంతో అయినా కూడా చదువుని చదవాలి అనేది చేగువేరా నుంచి మనం స్ఫూర్తిని తీసుకోవాలి. చేగువేరాని కేవలం విప్లవకారుడిగా మాత్రమే కాదు, చేగువేరాని ఒక అధ్యయనశీలిగా మనం యువత గమనించాలి. చేగువేరా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని చూడాల్సి ఉంటుంది. అట్లాగే చేగువేరా కేవలం అధ్యయనం చేసేటటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తే కాదు, చివరికి ఆయన ఆయుధం పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, లాటిన్ అమెరికా ప్రాంతంలో, ఆ దేశాల్లో కొనసాగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా, అక్కడ కొనసాగుతున్నటువంటి దోపిడీ పాలనకి వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఓ మంచి సమాజం ఉండాలి, ఓ మంచి ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు అవ్వాలి అని తన మిత్రుడి సహాయంతో, మిత్రుడితో కలిసి 1955లో ఫిడెల్ కాస్ట్రో తన మిత్రుడితో కలిసి ఆయన ఆయుధం పట్టుకొని సాయుధ పోరాటం చేసి క్యూబాలో విప్లవాన్ని విజయవంతం చేస్తారు. ఓ మంచి సమాజాన్ని నిర్మించడం కోసం చేగువేరా అట్లాగే ఫిడెల్ కాస్ట్రో ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారు. అంటే ఈ అంశం నుంచి మనం యువత ఏం నేర్చుకోవాలి ఇవాళ అంటే, మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు, మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల పట్ల మనం స్పాంటేనియస్ గా స్పందించే గుణం ఈ విషయంలో చేగువేరా నుంచి మనం నేర్చుకోవాలి మిత్రులారా. చుట్టూ జరుగుతున్న అవినీతి ఎట్లా జరుగుతుంది, ప్రభుత్వాల పరిపాలన ఎట్లా కొనసాగుతుంది, విద్యా వ్యవస్థ ఎట్లా కొనసాగుతుంది, ఆరోగ్య వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ విషయాలన్నిటినీ కూడా మనం గమనించటం, వాటి పట్ల ఆయా సందర్భాల్లో స్పాంటేనియస్ గా స్పందించడం అనేది మనం చేగువేరా జీవితం నుంచి నేర్చుకోవాలి మిత్రులారా. అలాగే కేవలం చేగువేరా ఒక మెడిసిన్ చదివినటువంటి ఉన్నత చదువు చదివినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, అధ్యయనశీలి మాత్రమే కాదు, ఓ పోరాట యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక రాజనీతిజ్ఞుడు. ఎట్లా రాజనీతిజ్ఞుడు అవుతాడు అంటే, 1964 సంవత్సరంలో యుఎన్ఓలో, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలో క్యూబా ప్రభుత్వం తరపున ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ ఒక గొప్ప ఉపన్యాసాన్ని ప్రపంచ దేశాధినేతలే తన వైపు చూసేలా, తన నుంచి స్ఫూర్తి పొందేలా ఒక ఉపన్యాసాన్ని చేస్తాడు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటాడు, ప్రపంచానికి యుద్ధం వినాశనం అని కోరుకుంటాడు, రక్తరహిత సమాజం ఏర్పడాలి అని కోరుకుంటాడు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనేటటువంటి నినాదాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా చేగువేరా 1964లో తన ఐక్యరాజ్య సమితి ప్రసంగం ద్వారా ఇస్తాడు. కాబట్టి చేగువేరా అధ్యయనశీలి, పోరాట యోధుడు, చదువరి మాత్రమే కాదు, ఓ రాజనీతిజ్ఞుడు. అట్లాగే చేగువేరా ఓ ప్రజాప్రతినిధి, ఓ చేగువేరా ఒక ఆర్థికవేత్త. చేగువేరా మొట్టమొదటిసారిగా క్యూబాలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, విప్లవ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉంటాడు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉండడము అంటే మన ఇక్కడ ఆర్బీఐకి అధ్యక్షుడిగా ఉండడం లాంటిది. ఆర్బీఐకి అధ్యక్షుడిగా ఉండడం అంటే, సెంట్రల్ బ్యాంకుకి అధ్యక్షుడిగా ఉండడం అంటే, ఆయన ఒక ఆర్థికవేత్త. అంటే సమాజంలో ఎట్లాంటి ఉత్పత్తి కార్యకలాపాలు నడవాలి, అట్లాగే ఆ ఉత్పత్తి అయినటువంటి వస్తు సముదాయం ప్రజలకు ఎట్లా పంపిణీ జరగాలి, ఆర్థిక వ్యవస్థని ఎట్లా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆయన గొప్ప కృషి చేసి ఓ గొప్ప ప్రజాప్రతినిధిగా కూడా, గొప్ప ఆర్థికవేత్తగా కూడా చేగువేరా మనకి నిలబడతాడు. కాబట్టి మిత్రులారా, కాబట్టి ఫ్రెండ్స్, మనందరం కూడా చేగువేరాని కేవలం ఒక విప్లవకారుడిగా మాత్రమే కాదు, ఆయన జీవితంలో అనేక పార్శ్వాలు ఉన్నాయి, ఆయన జీవితంలో అనేక కోణాలు ఉన్నాయి. ఈ అన్ని కోణాల నుంచి మనం స్ఫూర్తిని తీసుకోవాలి. చేగువేరా చదివినటువంటి చదువు మనం కూడా అలా చదవాలి. చేగువేరా సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి తీరు మనం కూడా అట్లా సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చేగువేరా సాహస యాత్ర మనం కూడా కొన్ని సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల స్పందిస్తూ ఆయా ప్రదేశాలకు వెళ్ళి మన స్పందనని తెలియజేసే వాళ్ళుగా మనం ఉండాలి. అట్లాగే చేగువేరా ఓ ప్రజాప్రతినిధిగా మారాడు. మనం కూడా రాజకీయ రంగంలో, యువత ఎందుకు రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన కూడా మనం చేయాలి. అట్లాగే చేగువేరా ఒక సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఉండి ఓ ఆర్థికవేత్త, ఒక ఎకనమిస్ట్ గా మారాడు.
మనం కూడా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ఉత్పత్తి కార్యకలాపాలు, ఎకనామిక్స్ ని మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులను మనం అర్థం చేసుకోవాలి. ఇలా చే గువేరా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పార్శ్వాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆయన నుంచి మనం స్ఫూర్తి తీసుకుంటేనే మనం చే గువేరాకి నిజంగా నివాళి అర్పించే వాళ్ళం అవుతాం. ఇది చే గువేరా జీవితానికి సంబంధించిన విషయాలు కామ్రేడ్స్, ఫ్రెండ్స్. అట్లాగే ఇక చే గువేరా గురించి మనం మాట్లాడేటప్పుడు యువత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకు ముందే నేను చెప్పాను, నేషనల్ లెవెల్లో అట్లాగే ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక సర్వేల్లో చెప్పినటువంటి ఒక లెక్క, ఈ ప్రపంచంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ప్రతి 3 మనుషుల్లో ఒక మనిషి యువకుడుగా ఇవాళ ఉన్నాడు. భారతదేశంలోనే ఆ లెక్కను చూస్తే 2014లో తీసినటువంటి లెక్కలు చూస్తే 35%, అరౌండ్ 35%, అంటే ఈ దేశ జనాభాలో 42 కోట్ల మంది యువకులు వాళ్ళ వయసు చూస్తే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువకుల సంఖ్య ఈ దేశంలో 42 కోట్లు. ఇది 2030 సంవత్సరానికి 50 కోట్లు దాటుతుంది అనేది ఒక అంచనా ఇవాళ పెద్దలు మేధావులు వేస్తున్నారు. మరి 50 కోట్ల జనాభా ఉన్నటువంటి యువతరం, 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతరంతో ఏం చేయొచ్చు ఈ దేశంలో? ఇది ఈ యూత్ బ్లడ్ అనేది, యూత్ బ్లడ్ నెవర్ డెడ్ అని ఒక సామెత ఉంది. యూత్ బ్లడ్ నెవర్ డెడ్. యువకుల రక్తం ఎట్లా ఉంటుంది? యువకుల రక్తానికి వేగం ఎక్కువ ఉంటుంది, యువకుల రక్తానికి క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది, యువకుల రక్తానికి స్పందించే గుణం ఉంటుంది, యువకుల రక్తానికి ఆలోచించేటటువంటి గుణం ఉంటుంది. కాబట్టి ఇంతటి స్పష్టమైనటువంటి మేధా సంపత్తితో కూడినటువంటి యువతరం ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ యువతని ఉపయోగించుకునేటటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉండాలి. 40 నుంచి 50 కోట్ల మంది యువకుల్ని ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు, ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యువతని ఉపయోగించుకునేటటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఉండాలి. మరి అట్లాంటి ప్రభుత్వాలు ఇవాళ ఉన్నాయా? కేంద్రంలో అట్లాంటి ప్రభుత్వం ఉందా? రాష్ట్రంలో అట్లాంటి ప్రభుత్వం ఉందా? నేను పని చేయగలుగుతాను, ఐ హ్యావ్ దట్ కెపాసిటీ, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను మేధో శ్రమ చేయగలుగుతాను, నేను శారీరక శ్రమ చేయగలుగుతాను, ఈ శ్రమని వినియోగించుకునేటటువంటి స్థితిలో ఈ దేశం ఉందా లేదా? ఆ దేశం అట్లా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ వైపుగా ఆలోచనలు చేసేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అట్లాంటి యువశక్తిని వినియోగించుకునేటటువంటి, యువ రక్తాన్ని ఉపయోగించుకునేటటువంటి స్థాయిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందా అనేది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి రాజకీయాల పట్ల కూడా చే గువేరా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కేవలం మన చదువులు మాత్రమే, మన వ్యక్తిగత జీవితాలు మాత్రమే, అట్లాగే మన డబ్బు సంపాదన మాత్రమే, మన ఆనందాలు మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని గమనించాలి, అట్లాగే రాజకీయ వ్యవస్థని గమనించాలని చెప్పినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి యువత రాజకీయాల పట్ల కూడా స్పందిస్తూ ఉండాలి, రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని కూడా గమనిస్తూ ఉండాలి. అవకాశం ఉన్నటువంటి సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఈ దేశంలో ఉన్నటువంటి యువత చేయాలి. కేవలం రాజకీయాల్లో పాల్గొనడము అంటే, ఇంతకు ముందు మిత్రులు పెద్దలు మల్సూర్ గారు చెప్పినట్లు ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం మన వేలిపైన ఇంకు సిరా చుక్క పెట్టుకొని ఓటు వేసి రావడం మాత్రమే రాజకీయాల్లో పాల్గొనటం కాదు. నిత్యం ప్రతిరోజు నిత్యం కూడా రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మార్పులు, రాజకీయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఈ దేశంలో ఉన్నటువంటి యువత గమనించాలి. మన వ్యక్తిగత పనులు చేసుకుంటూనే, మన వ్యక్తిగత చదువులు చదువుకుంటూనే, మన వ్యక్తిగత కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, అన్ని విషయాల్లో మనం ఉంటూనే, ముందుకెళ్తూనే రాజకీయ రంగంలో కూడా మనం ఆ కృషిని చేయాలి, రాజకీయాల వైపు కూడా మనం ఆలోచన చేయాలి. అంటే రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులు ఎందుకు మనం యువత ఆలోచన చేయాలి, ఎందుకు యూత్ పాలిటిక్స్ ని అర్థం చేసుకోవాలి అంటే, ఈ మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావాలన్నా, ఈ దేశంలో సామాజిక వ్యవస్థలో మార్పులు రావాలన్నా, ఈ దేశంలో సాంస్కృతిక వ్యవస్థలో మార్పులు రావాలన్నా, ఈ దేశంలో మొత్తం ప్రజల జీవితాల్లో మార్పులు రావాలన్నా అది రాజకీయ వ్యవస్థ ద్వారా వస్తుంది. కాబట్టి అన్ని రంగాలని, అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేసేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి వెపన్, ఒక ఆయుధం ఏంటి, ఒక వ్యవస్థ ఏంటి అంటే అది రాజకీయ వ్యవస్థ. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ఈ దేశంలో ఉన్నటువంటి యువత జోక్యం చేసుకోకపోతే ఈ దేశం ఎటుపోతుంది?
ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏమవ్వాలి, ఈ దేశంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏమవ్వాలి, అట్లాగే సాంస్కృతిక రంగం ఎట్లా ఉండాలి, ప్రతి విషయంలో కూడా ఈ దేశం ఎటుపోవాలి, ఈ దేశం ఎటుపోవాలి అనేది ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఆలోచించాలి. ఈ దేశంని ఎటు నడిపించాలి అనేది ఈ దేశంలో ఉన్న యువత ఆలోచించాలి. అందుకు రాజకీయ రంగమే నిజమైనటువంటి ప్రభావితం చేసేటటువంటి రంగం రాజకీయ రంగం. కాబట్టి ఆ రాజకీయ రంగాన్ని నిత్యం అర్థం చేసుకునేటటువంటి పని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి యూత్ చేయాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం యువతని, మనల్ని, రాజకీయాల్ని ఆలోచించేటటువంటి దానిలో ఉంచకుండా వివిధ మార్గాల వైపు యువతని మళ్లించేటటువంటి ప్రభుత్వాలు ఇవాళ ముందుకు వస్తున్నాయి. అంటే ఇవాళ 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు ఏం చేయాలి అంటే రాజకీయాల గురించి ఆలోచించాలి అన్నప్పుడు, ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు రాజకీయాల గురించి ఆలోచన చేస్తారో, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులకి, ఈ దేశంలో ప్రభుత్వాలు నడిపించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా యువత రాజకీయాల వైపు ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మరి యువత రాజకీయాల వైపు ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి మద్యం అందించాలి, వాళ్ళకి మత్తు పానీయాలు అందించాలి, వాళ్ళకి సినిమాల పేరు మీద అశ్లీల చిత్రాల్ని అందచేయాలి, వాళ్ళకి అశ్లీల సాహిత్యం అందచేయాలి, వాళ్ళ బుర్రలు ఎప్పుడు చెరిపోయి ఉండేలా వాళ్ళని నిత్యం ఉంచాలి. కాబట్టి చెడు వ్యసనాలన్నింటినీ కూడా అందించే ప్రయత్నం. యూత్ పాలిటిక్స్ వైపు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి ఆలోచన చేయకుండా ఉండడం కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల స్పందించకుండా చేయడం కోసం పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అనేక రకాల ఎత్తుగడలు ఎంచుకుంటున్నారు. ఇవాళ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఇవాళ అట్లాగే మద్యంతో పాటు అనేక రకాల చెడు వ్యసనాల్ని యువతకి అలవాటు చేస్తున్నారు. అది అశ్లీల సాహిత్యం పేరు మీద కావచ్చు, సినిమాల పేరు మీద కావచ్చు, సీరియల్స్ పేరు మీద కావచ్చు. అట్లాగే కొన్ని క్రీడల్ని కూడా కమర్షియలైజ్ చేసి, యువకులు ఆడుకునేటటువంటి క్రీడల్ని కూడా కమర్షియలైజ్ చేసి వాటి ద్వారా కూడా యూత్ని చెడు మార్గాలు పట్టించే వైపు నడిపిస్తున్నారు. అట్లాగే ఇవాళ సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది. ఈ పెరిగినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా యూత్ని సైడ్ ట్రాక్ పట్టించేటటువంటి పనులు ఇవాళ అనేక సందర్భాల్లో ముందుకు వస్తున్నాయి. కాబట్టి యూత్ అంతా వీటన్నిటిని గమనించాలి. మనల్ని డైవర్ట్ చేస్తున్నారా లేదా, లేదా మనం ఒక సరియైన మార్గంలోనే ముందుకెళ్తున్నామా లేదా, మనం మనల గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా, మన కుటుంబాల గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మనం ఆలోచనలు చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా నిత్యం ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఆలోచన చేయాలి. లేదా మనం ఏమైనా చెడు మార్గాల్లో వెళ్తున్నామా, చెడు మార్గాల్లో వెళ్ళేటప్పుడు ఎప్పటికప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం నిత్యం మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటూ మనల్ని ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా. ఇవాళ అనేక రకాల సాలెగూడు లాంటి సమాజంలో ఇవాళ యువత మనమంతా కూడా బతుకుతున్నాం. ఈ సాలెగూడు లాగా మనని బంధించి ఉంచుతున్నటువంటి అనేక రకాల చెడు విషయాలు ఇవాళ సమాజంలో ముందుకు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా మనం తప్పించుకొని మనం ఇవాళ సమాజం గురించి ఆలోచించాలి. మన చుట్టూ ఉన్నటువంటి యూత్ గురించి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి ఆలోచించాలి. ఎందుకు మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి ఆలోచించాలంటున్నాం? ఎందుకు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి మనం ఆలోచించాలంటున్నాం? అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం బాగుంటేనే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు బాగుంటేనే, మొత్తం దేశం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, మనం కూడా బాగుంటుంది. కాబట్టి ఇందులో మనకు ఒక స్వార్థం ఉంది. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అంటే నీ కుటుంబం లేదా నీ వ్యక్తిగత జీవితం అనేది సమాజానికి దూరంగా ఉండదు. ఈ సమాజం ఎట్లా ఉంటుందో ఆ సమాజం యొక్క అన్ని లక్షణాలు మన కుటుంబానికి, మనకు కూడా వస్తూ ఉంటాయి. సమాజం అవలక్షణాలతో ముందుకెళ్తుంటే మన కుటుంబం కూడా, మన కుటుంబ సభ్యులు మనం కూడా అవలక్షణాలతో ముందుకెళ్తుంటాం. కాబట్టి సమాజంలో భాగంగా ఒక యూనిట్ గా మన ఫ్యామిలీ ఉంటది, సమాజంలో ఒక యూనిట్ గా ఒక భాగంగా మనం ఉంటాం. కాబట్టి మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా మన జీవితాన్ని కొనసాగించాలి అంటే ఈ సమాజం కూడా అట్లాంటి మంచి లక్షణాలతో కూడుకొని ఉండాలి. అందుకే చే గువేరా ఏం ఆశించాడు? తను బాగుండాలి అంటే, తన కుటుంబం బాగుండాలి అంటే, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుండాలి, ఓ మంచి సమాజం కావాలి అని కోరుకున్నాడు. ఆ మంచి సమాజం కోసమే ఆయన ఆయుధం పట్టుకున్నాడు. ఆ మంచి సమాజం కోసమే ఆయన ఆర్మ్డ్ స్ట్రగుల్, సాయుధ పోరాటాన్ని చేశాడు. ఆ మంచి సమాజాన్ని స్థాపించడం కోసమే ఆయన చివరి వరకు కూడా క్యూబాలో ఒక మంత్రిగా ఉన్న, క్యూబాలో ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న,
క్యూబాలో ఒక రాజనీతిజ్ఞుడుగా ఉన్నా, లేదా బొలీవియా వెళ్ళి అక్కడ కూడా విప్లవకారుడిగా మారినా కూడా, మొత్తం ఆయన ఏ పని చేసినా కూడా నా సమాజం బాగుండాలి, నా సమాజం బాగుంటే నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటుందని ఆశించాడు. అట్లా చే గువేరా మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి కూడా అదే. ఇవాళ యూత్, భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, చే గువేరాతో పాటు మనకి స్ఫూర్తిగా నిలబడేటటువంటి మహోన్నత వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం చదవాలి, వాళ్ళ జీవితాల్ని మనం అధ్యయనం చేయాలి. మనకి సమయం దొరికినప్పుడల్లా కూడా వారి గురించి నేర్చుకోవడానికి, వాళ్ళ జీవితాల నుంచి మనం కొంత మంచిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ 20 ఇయర్స్ ఏ వ్యక్తి జీవితంలో అయినా కూడా ఇది ఓ అద్భుతమైనటువంటి, ఓ అందమైనటువంటి జీవిత కాలం. మనిషి ఏది సాధించాలన్నా కూడా ఈ 20 సంవత్సరాల కాలం అనేది చాలా కీలకంగా ఉంటుంది. 15 నుంచి 35 సంవత్సరాల ఈ కాలంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు మహా అద్భుతాల్ని సృష్టించారు. ఈ యూత్ గా ఉన్నప్పుడు, యంగ్ గా ఉన్నప్పుడు మామూలు మనుషులు, సాధారణ మనుషులు మహోన్నతమైనటువంటి మనుషులుగా మారినటువంటి సందర్భం చరిత్రలో అనేక ఘటనల ద్వారా, అనేక వ్యక్తుల జీవితాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 20 సంవత్సరాల కాలాన్ని ప్రతి యువకుడు కూడా ఉపయోగించుకోవాలి, తన వ్యక్తిగత జీవిత అభివృద్ధి కోసం, తన కుటుంబ అభివృద్ధి కోసం, అట్లాగే ఈ మొత్తం సమాజం యొక్క అభివృద్ధి కోసం, సమాజం మంచిగా నడవడం కోసం కావాల్సినటువంటి పనులు ఏమేమి ఉంటాయి వాటిని ఆలోచించడం కోసం ఈ 20 సంవత్సరాల కాలాన్ని వినియోగించుకోవాలి. అది కేవలం రాజకీయ రంగమే కాదు, ఏ రంగమైనా, ఈ సమాజాన్ని ప్రభావితం చేసే ఏ రంగాన్నైనా కూడా యువత ఎంచుకోవచ్చు. కానీ ఆ రంగంలో పనిచేసేటటువంటి విధానం ఇతర వ్యక్తుల్ని, సమాజాన్ని ప్రభావితం చేసేదిగా ఉండాలి, సమాజాన్ని మంచి వైపు నడిపించేదిగా ఉండాలి. ఉదాహరణకి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. మదర్ తెరీసా గురించి మనకు తెలుసు. she proved herself as a great humanist when she was young. తాను యువతిగా ఉన్నప్పుడు, 15 నుంచి 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, నేను గొప్ప మానవతావాదిని అని ఈ ప్రపంచానికి చాటుకుంది తన కార్యకలాపాల ద్వారా, తన పనుల ద్వారా మదర్ తెరీసా. తన నుంచి మన స్ఫూర్తిని పొందాలి. Just at the age of 25 to 30 years, she proved herself as a great humanist. మదర్ తెరీసా తన నుంచి మన స్ఫూర్తి పొందాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యువత మదర్ తెరీసా నుంచి మన స్ఫూర్తి తీసుకోవాలి. అట్లాగే మలాలా గురించి మనకు తెలుసు. ఓ చిన్న తక్కువ వయసు ఉన్నటువంటి ఓ బాలిక ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఈ ప్రపంచంలో బాలబాలికలు పట్టాల్సింది గన్నులు కాదు, బాలబాలికలు పట్టాల్సింది పెన్నులు అని చెప్తుంది. ఓ పుస్తకం, ఓ పెన్ను, ఓ టీచర్ ఈ మొత్తం ప్రపంచాన్ని మార్చుతుంది అని చెప్తుంది. ఏ బుక్, ఏ పెన్ అండ్ ఏ టీచర్ కెన్ చేంజ్ ది వరల్డ్ అని చెప్తుంది. అంతటి గొప్ప స్ఫూర్తిని మనకు అందించినటువంటి యూసఫ్ మలాలా, తన నుంచి మనం స్ఫూర్తిని పొందాలి, యువత స్ఫూర్తిని పొందాలి, ఆ యువ రక్తాన్ని నుంచి మన స్ఫూర్తిని పొందాలి. అట్లాగే మీ అందరికీ తెలుసో లేదో, కార్ల్ సాగన్ అని ఒక గ్రేట్ రైటర్ ఉన్నాడు. గ్రేట్ రైటర్, తాను గ్రేట్ రైటర్ మాత్రమే కాదు, గ్రేట్ ఆస్ట్రోఫిజిసిస్ట్. అంటే అంతరిక్షంని గమనిస్తూ, అంతరిక్షాల్లో జరుగుతున్నటువంటి అద్భుతాల్ని చూస్తూ, ఆ ఫిజిక్స్ లో, ఖగోళ శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణలు చేసి, గొప్ప పనులు చేసి, ఆవిష్కరణలు చేసి, వాటన్నిటిని కూడా మళ్ళీ గ్రంథస్థం చేసి ఈ ప్రపంచానికి అందించినటువంటి కార్ల్ సాగన్ కూడా తను యువకుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పని అంతా కూడా చేశాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యూత్ అందరికి కూడా ఇవాళ ఇన్స్పిరేషన్ గా నిలబడుతున్నాడు. అట్లాగే చిలీలో ఉంటాడు ఒక గ్రేట్ పోయెట్ ప్లాబో నెరుడా గ్రేట్ పోయెట్. తను కూడా వెన్ హీ వాజ్ యంగ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ పోయెట్. ఓ గొప్ప కవిగా, ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఓ మంచి కవిత్వం రాసినటువంటి యువకుడుగా తాను ముందుంటాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ప్లాబో నెరుడాని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఓ దుర్మార్గపు సామాజిక వ్యవస్థ పైన, ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద వ్యవస్థ పైన, వర్ణ వ్యవస్థ పైన, కుల వ్యవస్థ పైన కత్తిగట్టి చివరి వరకు కూడా ఈ దుర్మార్గపు వ్యవస్థను నిర్మూలించాలని చివరికంట పనిచేసిన, కృషి చేసినటువంటి అంబేద్కర్ కూడా తాను యువకుడుగా ఉన్నప్పుడే అనేక రకాల ఉద్యమాలు చేశాడు. ఈ సామాజిక వ్యవస్థని, ఈ సోషల్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిస్ట్రక్షన్, దీని మొత్తాన్ని కూడా
ఈ తరతరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సామాజిక వ్యవస్థని డిస్ట్రక్షన్ చేయాలి, దీన్ని నాశనం చేయాలి అని తన యువకునిగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన గొప్ప ఉద్యమాల్ని పోరాటాల్ని చేశాడు. చదువుతూనే అంబేద్కర్ నుంచి మనం స్ఫూర్తిని తీసుకోవాలి. అట్లాగే మీ అందరికి తెలుసు, ఈ ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా కూడా 3 కొలతలు మాత్రమే ఉంటాయని అంతకుముందు మనకి తెలుసు. పొడవు, వెడల్పు, ఎత్తు, లెంత్, బ్రెడ్త్, హైట్. ఈ 3 మీరు ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా కూడా ఈ 3 కొలమానాలే ఉంటాయి. పొడవు, వెడల్పు, ఎత్తు మాత్రమే ఉంటాయి. కానీ ఈ పొడవు, వెడల్పు, ఎత్తులతో పాటు 4th మెజర్మెంట్, 4వ కొలమానం కూడా ప్రతి వస్తువుకు ఉంటుంది. అది టైం అని చెప్తాడు. ఎవరు చెప్తారు? ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అని ఒక గ్రేట్ బుక్ ని రాసి తన థియరీని ఆ బుక్ లో పెట్టేసి ఈ ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాడు. ఎవరు ఆవిష్కరించారు ఇది అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆవిష్కరించాడు. ఎప్పుడు ఆవిష్కరించాడు? ఏ వయసులో ఆవిష్కరించాడు? వెన్ హీ వాజ్ యంగ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. తాను యువకుడిగా ఉన్నప్పుడే ఆల్బర్ట్ ఐన్స్టీన్ నేను గొప్ప శాస్త్రవేత్తని, ఈ ప్రపంచాన్ని మార్చేటటువంటి, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి, ఈ భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి అనేక విషయాలు నా మెదడులో దాగి ఉన్నాయని తను యువకుడిగా ఉన్నప్పుడే మన ముందుంచాడు. కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి మనం ఇన్స్పిరేషన్ ని, స్ఫూర్తిని మనం తీసుకోవాలి. అట్లాగే స్పోర్ట్స్ లో చూస్తే సచిన్ టెండూల్కర్, he was also proved himself as a great cricketer when he was young. తాను కూడా యువకుడిగా ఉన్నప్పుడే ఆయన నేను గొప్ప క్రీడాకారిణి అని ప్రూవ్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? ఓ మదర్ తెరిసాని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకు ఆమె గురించి నేర్చుకోవాలి? ఓ మలాలా గురించి మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? ఓ ప్లాబో నెరుడా గురించి ఎందుకు అర్థం చేసుకోవాలి? ఓ అంబేద్కర్ గురించి ఎందుకు అర్థం చేసుకోవాలి? ఓ సావిత్రిబాయి పూలే గురించి ఎందుకు అర్థం చేసుకోవాలి? ఓ సచిన్ టెండూల్కర్ గురించి ఎందుకు అర్థం చేసుకోవాలి? అలాగే ఈ మొత్తం ప్రపంచాన్ని మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేసి మొట్టమొదటిసారి కొత్త లోకాన్ని ఆవిష్కరించినటువంటి ఓ మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన గురించి కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యూత్ అర్థం చేసుకోవాలి. ఎవరయ్యా ఆయన? ఆయన ఎవరు? హీ ఆల్సో, అతను కూడా వెన్ హీ వాజ్ యంగ్ he proved himself as a great revolutionary. ఈ మొత్తం సమాజాన్ని, ఈ పాడుబడినటువంటి పాత సాంప్రదాయాలతో కూడినటువంటి ఈ చెత్త సమాజాన్ని, ఈ దోపిడీ సమాజాన్ని, దీన్ని కూలదోసి ఒక కొత్త సమాజాన్ని ఆవిష్కరించినటువంటి లెనిన్, తను కూడా యువకుడిగా ఉన్నప్పుడే 1905లో అట్ ది ఏజ్ ఆఫ్ 34-35 రష్యాలో జరుగుతున్నటువంటి మొత్తం విషయాల్ని గమనించి ఆ వ్యవస్థని కూలదోయాలి, ఈ చెడు సమాజాన్ని పక్కకు నెట్టేయాలి అని తను యంగుగా ఉన్నప్పుడే ఆలోచనలు చేసినటువంటి ఓ మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి మిత్రులారా, ఫ్రెండ్స్, వీళ్ళందరి నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సో వీళ్ళంతా కూడా జస్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 to 30, 30 to 35 ఈ వయసుల్లోనే వీళ్ళందరూ కూడా అద్భుతాలు సృష్టించారు. వీళ్ళందరి నుంచి కూడా మనం స్ఫూర్తిని తీసుకోవాలి. మనం ఏ రంగం ఎంచుకున్నా కూడా ఆ రంగంతో పాటు ఈ చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులని మనం నిత్యం అనాలిసిస్ చేసుకోవాలి. సమాజాన్ని మనం విశ్లేషిస్తూ ఉండాలి. నేను ఒక టీచర్ అయినా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. నేను డాక్టర్ అయినా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. నేను లాయర్ అయినా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగినైనా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. నేను ఒక ప్రొఫెసర్నైనా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. నేను వ్యాపారవేత్తనైనా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. నేను యువకుడినైనా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. నేను విద్యార్థినైనా ఈ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. యువశక్తి, యువతరం అంతా కూడా మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా, మనం ఏ వృత్తి చేస్తున్నా కూడా, కుటుంబ బాధ్యతల కోసం, మన వ్యక్తిగత బాధ్యతల కోసం మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా నిత్యం సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం గమనిస్తూ ఉండాలి. ఆ సమాజంలో నిత్యం జరుగుతున్నటువంటి ఘటనల పట్ల మనం స్పందిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఒక కాంప్రహెన్సివ్ మ్యాన్, ఓ సమగ్రమైనటువంటి మనిషిగా మారగలుగుతాం. ఓ చేగువేరాలా మనం ఆలోచించగలుగుతాం. ఓ మదర్ తెరిసాలా ఆలోచించగలుగుతాం. ఒక ప్లాబో నెరుడా లాగా ఆలోచించగలుగుతాం. ఓ లెనిన్ లాగా ఆలోచించగలుగుతాం. ఓ అంబేద్కర్ లాగా ఆలోచించగలుగుతాం. వీళ్ళందరూ కేవలం వాళ్ళు ఒక్క రంగానికి మాత్రం పరిమితం కాలేదు. వాళ్ళు వ్యక్తిగత జీవితాల్ని ముందుకు నడిపించుకుంటూనే సమాజం గురించి, సమాజాన్ని ప్రభావితం చేసేలా అనేక కార్యకలాపాలు వాళ్ళ జీవిత కాలంలో, వాళ్ళ యువకాలంలో, వాళ్ళ యువకులుగా ఉన్నటువంటి కాలంలో వాళ్ళంతా కూడా చేశారు.
కాబట్టి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం అంటే, నేను టీచర్ కాబట్టి కేవలం పాఠాలే చెప్తాను. ఓ యువ టీచర్ ఉంటాడు, 34-35 సంవత్సరాల టీచర్ ఉంటాడు, నేను కేవలం పాఠాలే చెప్తానంటే కుదరదు. పాఠాలు చెప్పడంతో పాటు సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. ఓ యువ వ్యాపారవేత్త ఉంటాడు, 35 సంవత్సరాల ఓ యువ వ్యాపారవేత్త ఉంటాడు. ఈ 30 సంవత్సరాల యువ వ్యాపారవేత్త కేవలం నేను వ్యాపారాన్ని మాత్రమే చేసుకుంటాను అంటే కాదు. నిజమైన యువకుడిగా ఉండాలి అంటే నువ్వు వ్యాపారంతో పాటు ఈ సమాజం గురించి ఆలోచించాలి. నిజమైన యువ టీచర్ అంటే నువ్వు టీచింగ్ తో పాటు ఈ సమాజం గురించి ఆలోచించాలి. యువ లాయర్ అయితే నువ్వు కేవలం నీ లా గురించి మాత్రమే కాకుండా ఈ సమాజం గురించి ఆలోచించాలి. యువ ప్రొఫెసర్ అయితే నువ్వు కేవలం నీ విద్యార్థుల గురించి మాత్రమే కాకుండా ఈ సమాజం గురించి ఆలోచించాలి. యువ రైతు అయితే నువ్వు కేవలం నీ పంట పొలాల గురించి మాత్రమే కాకుండా ఈ సమాజాన్ని గురించి ఆలోచించాలి. కాబట్టి యువకులు ఏ రంగంలో ఉన్నా కూడా, ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా నిత్యం సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి గమనిస్తూ ఉండాలి. రాజకీయాల్లో ముఖ్యంగా సమాజంలో అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేసేటటువంటి రంగం రాజకీయ వ్యవస్థ. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల్ని నిత్యం యువకులు ఏ రంగంలో ఉన్నా కూడా, అన్ని రంగాలకు చెందినటువంటి యువతరం అంతా కూడా దీనిలో ఈ రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి మార్పులు